హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలోకి వెళ్తే ఈరోజు కుకింగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను ఆంధ్ర తెలుగింటి కొరమేను చేపల పులుసు చేస్తున్నాను. మరి చూద్దామా? ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? మరి ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. వచ్చాం కదా ముఖ్యంగా కావాల్సింది కొరమేను చేపలు. నేను కేజీ చేపలు తీసుకోవడం జరిగింది. కేజీ అంటే కేజీ అనుకోండి, కేజీ 50 గ్రాములు తీసుకున్నాను. అంటే కేజీకి దగ్గరలోకి వస్తుంది వేస్టేజ్ పోగా. దానికి 2 మీడియం సైజ్ టమాటీలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం నూనె సరిపడా, అండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు కోసం, కొంచెం గరం మసాలా. ఇది నేను హోమ్ మేడ్, నేను తయారు చేశాను ఓన్గా. ఇది ఇంకోసారి ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను, మీరు ట్రై చేద్దరు. ఇది మీకు 6 to 1 year వరకు నిల్వ ఉంటుంది. మరొకటి నెక్స్ట్ వీడియోలోని మీకు ఇది ఎలా చేసుకోవాలి, వీటికి కావాల్సిన కొలతలు, ఐటమ్స్ వివరంగా చెప్తాను. ఇంకా మన చేపల పులుసులోకి ఇంకొకటి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలోకి వెళ్దామా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోని కొద్దిగా వాటర్ వేసుకొని, మనం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాము కదా, అది బాగా నానబెట్టుకోవాలి. ఇది ఎంత బాగా నానబెడుతుందో, మొత్తం గుజ్జు తీసుకుంటే లాస్ట్ గుజ్జులో సారం ఉంటుంది కదా, అది చేపకు పడితే పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా నానబెట్టుకుంటే ఒక 5 to 10 minutes సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం కర్రీలో వేసే టైంకి ఇది నానిపోతుంది బాగా. నెక్స్ట్ మనం ఆనియన్స్, టమాటీలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు చాలామందికి కంట్లో నీళ్ళు వస్తాయి కదా. నేను ఇప్పుడు టైం సరిపోక కానీ ఉల్లిపాయలు తొక్క తీయగానే చివర్లు కట్ చేసి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం అనుకో, మనకి కంట్లో నుండి నీళ్ళు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి, కంట్లో నీళ్ళు రావు. మన వంట కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మన ఆయనకి కానీ మనకి కానీ ఏ ఇబ్బంది కలగదు. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చాలా ఉల్లిపాయలకి ఇప్పుడు ప్రెజెంట్ బ్లాక్నెస్ వస్తుంది. అది పూర్తిగా కడిగి అప్పుడు ఉల్లిపాయలు వాడుకోండి. అది బ్లాక్నెస్ ఉన్నప్పుడు కోరుకొని తింటే అవి క్యాన్సర్కి కానీ హెల్త్ ఇష్యూకి కానీ దారి తీస్తున్నాయి. చూసుకోండి, ఆ బ్లాక్నెస్ మనం తినే ఫుడ్లోకి రాకూడదు. మ్యాక్సిమం అక్కడ వరకు తొక్క తీసేయండి, ఆనియన్ది పీల్ తీసేయండి. లేదు అంటే శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు ఆనియన్ని వాడుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఉండిపోతుంది కదా, ఇది కూడా వేస్ట్ చేసేయండి. ఇది కూడా మన వంటలో ఉండకూడదు, తినడం మంచిది కాదు మన ఆరోగ్యానికి. చూసుకొని నీట్గా మనం ఆనియన్స్ని చాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మాత్రం ఉల్లిపాయలు సరిపోతాయా అంటే సరిపోతాయి. ఇంతకన్నా ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే మనకి పులుసు అనేది తీయగా వచ్చేస్తుంది, టేస్ట్ అంతగా బాగోదు. ఇంతకన్నా తక్కువ వేస్ట్ అంటే పులుసుకి అంతగా సెట్ కాదు. మీకు కావాలంటే వేసుకోండి, కానీ పులుసుకి కాయ బాగుండాలి, టేస్ట్గా రావాలంటే మినిమం 2 ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఆంధ్ర చేపల పులుసు కదా మరి మనం చేసేది. పచ్చిమిర్చి చాలామంది చిన్నవి కోస్తారు.
ఇలాగ నిలువుగా కోస్తే బాగా వస్తాయి. లేదంటే మీకు ఇంకో మోడల్లో కూడా చెప్తాను. మనకి చూడడానికి కలర్ఫుల్గా కానీ పులుసులో కనబడదు. మామూలుగా అయితే మిర్చిని ఇలా క్రాస్గా కట్ చేస్తే ఏదైనా బిర్యానీ కానీ ఇంకేదైనా కర్రీస్లోని చూడడానికి బాగుంటుంది, డిఫరెంట్ లుక్ వస్తుంది, కలర్ఫుల్గా కూడా కనబడతాయి. చికెన్ ఫ్రై కానీ చికెన్ మంచూరియా కానీ ఇలా కట్ చేసుకున్న కలర్ఫుల్గా ఉంటాయి. ఒక బిర్యానీ కానీ లేకపోతే ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు చూసుకోవడానికి. లేదంటే మీకు అంత ఇబ్బందిగా ఉందంటే పులికే కాబట్టి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవచ్చు. జాగ్రత్త, ఇది కట్ చేసుకున్నాక మీకు హ్యాండ్ వాష్ చేసుకోండి. లేదంటే ఇది కలర్లో పెట్టుకుంటే మీరు ఈ రోజు అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నెక్స్ట్ టమాటో ఎప్పుడు దీని మీద కట్ చేయకండి. చిన్న ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద అండ్ టమాటా కట్ చేసినప్పుడు అందరూ ఇది ఇలా ఉంచి ఇలా కట్ చేసేస్తున్నారు. ఇది ఉండకూడదు. ఇది ఉండడం వల్ల హెల్త్కి కిడ్నీతో డ్యామేజ్ అయ్యే చాయిస్ ఉంది. కాబట్టి ఇది ఎప్పుడైనా కట్ చేసాక తీసి వాడుకోవాలి. ఓకేనా? వంట చేసినప్పుడు ఇది ఉండేది కదా, ఈ ముందు స్టార్టింగ్ పార్ట్ అంతా తీసేయాలి. లేదంటే మన హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసిన చిన్న చిన్న చెవి చెప్తున్నాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనం చిన్న ప్లేట్లో కట్ చేసుకోవాలి. మనం చెక్క మీద కట్ చేయడం వల్ల దీనికి వచ్చే గ్రేవీ అనేది వేస్ట్గా పోతుంది. దీంట్లో కట్ చేసుకోవడం వల్ల మంచిది. చెక్క మీద అయితే జ్యూసీ అంతా పోతుంది. దేన్ని వేస్ట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. ప్రతిదాన్ని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. మన నుండి మన తర్వాత తరాలు కానీ ఇంకెవరైనా నేర్చుకుంటే మంచిదే కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సారీ. నాకు చిన్నప్పటి నుండి నీట్గా చాప్ చేసి ఉంచుకుంటే ఇంకా మనకి చాప్తో ఎటువంటి పని ఉండదు. చాప్ చేసేదండి కొంచెం మీడియం సైజులో ఉంటే పులుసులోకి కొంచెం అందరూ లాస్ట్లో వేస్తారు. కొంచెం పులుసు మరిగినప్పుడు వేస్తే ఈ ఫ్లేవర్ ముక్కకు పడుతుంది. కొంచెము గార్నిష్ కింద లాస్ట్లో పులుసు అయిపోయాక డెకరేషన్ కింద చల్లుకోండి. కొంచెం మాత్రం పులుసు మరుగుతున్నప్పుడు వేయండి, బాగుంటుంది ఫ్లేవర్. ఫ్రెండ్స్, ఇంకా మన కుకింగ్లోకి వెళ్దామా? ముందు మనం ఏదైతే తీసుకున్నామో తెపాల, అది బాగా మనం చేపల పులుసు చేసినప్పుడు గిన్నె తీసుకునేది కొంచెం లోతుగా ఉండేది బౌల్ టైప్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం పులుసు చేసినప్పుడు ముక్క అనేది చెక్కు చెదరకుండా నీట్గా వస్తుంది. మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ముందు నాన్ వెజ్ వంటలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చూసుకోండి. లేదంటే నాన్ వెజ్ కదా, స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకూడదు అంటే మనం స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ అనేది చూసి వేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదు. ఎక్కువగా ఫిష్ కర్రీస్లోని స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే టిప్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్మెల్ రాకుండా ఉండడానికి నేను మీకు ఇంకో చిట్కా చెప్తాను. ఏంటంటే ఏమీ లేదు, చేపలు వండినప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు తీసుకొని అందులో వేస్తే సరిపోతుంది. ఆకు అనేది దాంట్లో వేస్తే నాన్ వెజ్ ఏవైనా స్మెల్ రాకుండా ఉంటాయి. ఎక్కువసేపు ఉన్నాను.
ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు మనం కోసుకున్న ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ అన్నీ వేసి బాగా వేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా రెడ్డిష్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియం సైజులో ఉంటే మీడియం కలర్లోకి వస్తే సరిపోతుంది. ఆనియన్స్ బేగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది వేస్తే బేగా వేగుతాయి. సాల్ట్ అనేది ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మేము మరీ ఎక్కువగా సాల్ట్ తీసుకోము, అందుకే ఈ మాత్రం సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్ బట్టి మీరు ట్రై చేయండి. ఇలా సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది బేగా వేగుతుంది, మనకి టైము సేవ్ అవుతుంది అండ్ వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వేయాల్సిన ఐటెం ఏదంటే ఆనియన్ బాగా హీట్ ఎక్కాయి కదా, బాగా వేగాయి కదా, ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ నేను ఇది 1 స్పూను అండ్ ఇంకో స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే బాగుంటుంది ఫ్లేవర్ అండ్ స్మెల్. ఇది కొంచెం బాగా వేగైన వరకును చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, లేదంటే స్మెల్ అనేది ఎంతగా బాగోగదు. ఫ్రెండ్స్, ఈ మాత్రం వేగే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రావడం లేదు. దీంట్లో నెక్స్ట్ వేయాల్సిన ఐటమ్ ఏమంటే కొంచెం పసుపు, కొంచెం అంత పసుపు చూడండి. నెక్స్ట్ నేను ఇంట్లోనే తయారు చేసిన హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేశాను కాబట్టి ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. స్మెల్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం చేసుకున్న మసాలా కానీ ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది, అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మనీ కూడా సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఏ కర్రీ వండినా ఏం చేసుకున్నాం మనం వంట అనేది సాధ్యమైనంత వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకునేలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించిన కారం, ఇది ఇందాకలా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు, నేను 1 స్పూన్ దగ్గరలో వేస్తున్నాను, పూర్తిగా స్పూన్ కూడా వేయట్లేదు. చూడండి ఎవరికి కానీ నాన్ వెజ్లో ఒకసారి చెప్తున్నాను, నాన్ వెజ్లో ఎంత కారం వేసుకుంటే కారం బట్టే ఏ పులుసుకి అయినా కానీ కర్రీకి కానీ గ్రేవీకి కానీ ఫ్రైకి కానీ టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్లో మాత్రం కారం ఉండాల్సిందే. అన్నీ కొద్దిగా ఫ్రెండ్స్ వీటిని కొద్దిగా కలిపేసి అప్పుడు మనం చేపలు కానీ చికెన్ కానీ వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం ముక్కకి పట్టి మనం చేసుకునే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఇలా వేగిన మసాలా ఇప్పుడు టమాటీ వేయాలి. ఓకేనా, టమాటీ చేపలు వేసాక వేయచ్చు కదా అంటారు, టమాటీకి మగ్గడానికి మాకు కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడు మనం అటు ఇటు కదిపితే ముక్క అనేది చెదిరిపోయి
చూడడానికి కానీ తినడానికి కానీ ముక్క అంతగా బాగోదు. చేప ఫిష్ పువ్వులా కనబడాలి అంటే చేప ముక్క ముందు టమాటా వేసుకోండి. ఫ్లేవర్ కూడా ముక్కకు బాగా పడుతుంది. మసాలాలలో అన్నీ కలిపాయి కదా, ఆ పచ్చివాసన పోయాక ఈ టమాటా వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. టమాటా మగ్గేలోపు చిన్నగా ఒకసారి మూత పెడదాము. ఒక 2 minutes చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూద్దామా. రేపు టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు అనేది మనం కొరమైన చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మన కొరమైన చేప ముక్కలు. ఇవి ఒక్కొక్కటిగా దీంట్లో వేస్తున్నాను. ఇది బాగా వాష్ చేసుకున్నాను. నేను వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇవి లైవ్ చేపలేనివి. లైవ్ చేపలే తీసుకొని దాన్ని నీట్గా చేయించాను. ఇది మనము క్లీన్ చేసినప్పుడు చాలామంది సాల్ట్ వేసి కడుగుతారు, కొంతమంది నార్మల్గా 2-3 times కడుగుతారు. అది క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోండి ముందుగానే. ఇగోండి చేప ముక్కల్ని ఇలా వేస్తాను. ఫ్రెండ్స్, ఇలాగా ముక్కలు వేసాక కింద ఈ మగ్గినంత వరకు ఉంచి తర్వాత పైన కిందకి కదపండి. మెదిపినప్పుడు జాగ్రత్త. ఇలా వేసాం కదా, ఇవి కిందవి మగ్గి ఉంటాయి. మెల్లిగా వాటిని కలుపుకోవాలి, లేదంటే ముక్క అనేది చిదురం అవుతుంది. మెల్లిగా కలపండి, లేదంటే ముక్క అనేది విడిపోతుంది. చూడండి, లేదు అంటే ఇలా అన్నా పర్లేదు. చూసారా ఎలా కలుపుతుందో? ఇలా ఉన్నా సరిపోతుంది. డైరెక్ట్ పెట్టి కలుపుకోగలను మెల్లిగా అంటే కలుపుకున్నా పర్లేదు. లేదు నాకు భయం అవుతుంది, మాకు ఇలా వచ్చు అంటే ఇలాగ చేయండి. ఇది ఇలాగ 2 నిమిషాలు మూత పెడదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 నిమిషాలు అయింది. చూడండి, చేపలు మగ్గే ఉంటాయి. ఈ మగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా కొద్దిగా చిదురుకుంటుంది. ఈ టైంలోనే మనం అనేది కొద్దిగా కొత్తిమీర, ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం కొత్తిమీర దీనిలో వేస్తే ఫ్లేవర్ అనేది ముక్కకు పడుతుంది. ఈ టైంలోనే మనం కొంచెం చేపల పులుసు అనేది మెత్తగా తీసుకొని, మన చేపల పులుసులోకి కావాల్సిన మెయిన్ ఐటెము పులుసు. పులుసుకి కావాలంటే చింతపండు. ఈ చింతపండుని పులుసు తీసి వేసుకుందాము. చూడండి, ఇందులో ఉన్న పిక్క కానీ పిప్పు కానీ పడకుండా నీట్గా వేసుకోండి, లేదంటే తిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా వేసుకున్నాక ఇంకా ఉంటుంది కదా, అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని మిగతా పులుసుని కూడా తీసుకోవాలి. చూసుకోండి, ఈ మాత్రం వాటర్. పులుసు మనకి ఏ విధంగా కావాలో దాన్ని బట్టి చూసి వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, వాటర్ తక్కువ కాదు, చూసుకోండి. మనం పులుసు ఎంత చిక్కగా కాకుండా పలచగా చేస్తామో దాన్ని బట్టి పులుసు టేస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాను కదా, చింతపండు ఎంత బాగా మనము దీంట్లో ఉన్న గుజ్జుడు తీస్తామో, చివరి గుజ్జుడు అనేది మనకి పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. చివరి వరకు గుజ్జుడు పులుసు తీయండి. ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా మనం గుజ్జుడు ఇంకొంచెం గుజ్జుడు. ఫ్రెండ్స్, మనం ఇందులోని ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ బయట నుండి తెచ్చిన మసాలా పౌడర్స్ కానీ మిర్చి పౌడర్స్ కానీ ఎటువంటివి బయటవి వేయలేదు. అంతా మన ఇంట్లోనే చేసుకుంటున్నాయి కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ
హాయిగా తినొచ్చు. ఇది ఉదయాన్నే చేసుకొని మధ్యాహ్నం తిన్నా లేదా నైట్కి చేసుకొని ఉదయాన్నే తిన్నా బాగుంటుంది. ఒక పూట నిల్వ ఉంటే చేపల పులుసు అనేది కమ్మగా ఉంటుంది. ఈ పులుసు అనేది ముక్కకి పట్టి ఒక పూట గడిచిన తర్వాత అయితే బాగుంటుంది. టేస్ట్ అనేది ముక్కకు బాగా పడుతుంది, మనం తినడానికి కూడా బాగుంటుంది. ఇది చేపల పులుసు అనేది ముక్క అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదు అంటే ఇడ్లీ ఆర్ దోశ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. యువర్ చాయిస్. మేము అయితే టిఫిన్స్ ఆర్ రైస్లోకి రెండాటిలోకి తింటాము. మరి మీకు ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో చెప్తారా? మరి ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కదా, చింతపండు పులుసు వేసాక పులుసుకి కొంచెం అంత బెల్లం ముక్క కానీ బెల్లం పొడి కానీ వేస్తే పులుసు అనేది రుచి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా పులుసు చేసినప్పుడు కొంచెం అంత బెల్లం వేస్తే పులుపు అనేది బాగుంటుంది. నేను ఈ మాత్రం బెల్లం పొడి వేస్తున్నాను. ఫ్రెండ్స్, బెల్లము చింతపండు పులుసు వేసాక ఒకసారి ఇది ఇలా మెల్లగా కలుపుకోండి. ముక్కలు చెదరకుండా చిరిగిపోతాయి, లేదు అంటే చూడండి. మన పులుసు అనేది మరీ ముద్దగా అదే చిక్కగా లేదు, పలచగా లేదు. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది. అంతే, మన చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పులుసు రెడీ అయిపోయినట్టే. ఒక్క 5 minutes ఇది ఇలా మగ్గితే పులుసులోని ముక్క అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ చేపకు పట్టి చేప అనేది మంచి రుచికరంగా తయారవుతుంది. ఇప్పుడు మన చేపల పులుసు మగ్గిందో లేదో చూద్దాం, మరిగిందో లేదో. ఇప్పుడే ఉప్పు కారము చూసుకోండి. మీ పులుపు అనేది మీకు సరిపోయిందా లేదా. పులుపు అయితే సరిపోతుంది, కారము ఉప్పు మీ టేస్ట్ బట్టి చూసుకోండి. ఒకసారి ముక్కలు కలుపుదాం. అయిపోయింది ఫ్రెండ్స్, మ్యాక్సిమం పులుసు అంతా అయిపోయింది, మరిగిపోయింది. ముక్క చూడండి, చెదరలేదు, బాగా వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే ముక్క అనేది బాగుంటుంది తిన్నప్పుడు చూడటానికి కూడా. ఫ్రెండ్స్, ఇప్పటికి మన పులుసు అయిపోయింది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం మనకు చూడడానికి బాగుంటుంది. స్మెల్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది వాసన అనేది. మంచి స్మెల్, ఎంత బాగా తిందామా అన్నట్టుంది, అంత బాగా వచ్చింది స్మెల్ అనేది. ఇంకా టేస్ట్ చూడాలి ఎలా కుదిరిందో అనేది. మీరు కానీ ట్రై చేస్తే ఒకవేళ మీకు ఏ విధంగా టేస్ట్ కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేస్తారా? మరి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? మరి ఫ్రెండ్స్, ఇంకా మనము చిన్న బౌల్లో చేపల పులుసు వేసుకొని టేస్ట్ చూద్దామా? మరి ఫ్రెండ్స్, ఈ పులుసు అనేది నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. పూర్వం రోజుల్లోని చేపల పులుసు ఎంత బాగుండేది. అమ్మమ్మల చేతి వంట కానీ నానమ్మల చేతి వంట కానీ తింటే ఎంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. వాళ్ళ తీరులో నేను నేర్చుకున్న విధంగా మీకు చూపిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక మనం ఒకసారి మన చేపల పులుసు ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దామా? మరి ఇలా చేపలు వేసుకొని కొంచెం అన్నం కానీ కొంచెం అన్నం వేసుకొని వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే అద్భుత.
కొరమేని చేపల పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. అద్భుతం, బారేవా, చాలా బాగా చక్కగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది. కొంచెం వేడిగా ఉంది కదా, తినడానికి ఇబ్బందిగా ఉంది. ఈ చేప అనేది ఇప్పటికన్నా ఇంకో 5 to 6 hours తర్వాత తింటే పులుసు అనేది ముక్కకు పట్టి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు చేపల ఫ్రై అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.